మేడం హ్మ్. విల్ కమ్ టు ఎగ్జామ్ స్ట్రాటజీ మేడం. అంటే యెస్ సార్. బ్రాడ్‌గా మనం వి హావ్ డిస్కస్డ్ అవును. అబౌట్ సైన్స్, టెక్నాలజీస్. ఎగ్జామ్ స్ట్రాటజీ మేడం. అంటే ఈ స్ట్రాటజీలో మేడం ఒక బిగినర్ అనుకోండి మేడం. హ్మ్. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇష్టం లేదు. లేదా చాలా ఓకే. ఇష్టం. ఇదే ఎక్కువ చదివేసి వేరే తక్కువ చదివే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళందరికీ మీరు ఎట్లాంటి ఒక గైడెన్స్ సార్ ఇవ్వగలరు? యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ క్వెషన్ సార్. మిలియన్ డాలర్స్ క్వెషన్ ఇది. థాంక్ యూ. చాలా మంది స్టూడెంట్స్‌కి అందరూ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. హ్మ్. ఇప్పుడు నేను కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఎస్ఎన్‌టి అంటే ఇష్టం అని చెప్పి తెగ చదివేదాన్ని. మిగతా సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్. ఇప్పుడు నువ్వు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంత చదివినా 100కి 100 వచ్చినా మిగతా సబ్జెక్ట్స్‌లో స్కోర్ రాకపోతే మనకు జాబ్ రాదు. పోయినట్టు. చాలా మందికి ఇదే ప్రాబ్లమ్. సో, అలా కాకుండా ఇప్పుడు మనకేంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు చాలా మందికి కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా, బోరింగ్‌గా అలా ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేని మీద ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఏదైతే డిఫికల్ట్ సబ్జెక్ట్ అని వీళ్ళు ఫీల్ అవుతారో, ఏదైతే డ్రై సబ్జెక్ట్, ఇది బోరింగ్ ఉంది, ఎంత చదివినా అర్థం కావట్లేదు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నీకు అర్థమైపోయే సబ్జెక్ట్ గురించి టైం యాహ్! అవసరం లేదు. టైమ్ వేస్ట్ చేసే లాస్ట్ అవసరం. మొమెంట్‌లో నువ్వు చదువుకున్నా గూడా నీకు ఆ గ్రాస్పింగ్ ఉంటది. నీకు ఇష్టపడి మనం ఏదైనా పని చేసేటప్పుడు బాగా ఫోకస్ చేస్తాం గదా! అవును. సో, కాబట్టి ఇష్టమైనవి కొంచెం లేట్‌గా చదివినా పర్లేదు. ఇవి ఫస్ట్ ఎక్కువ చదవాలి. ఎక్కువ క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్‌ని చూజ్ చేసుకోవాలి. యాహ్! నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. రిపీట్ చేయాలి. చదువుకోవాలి. ఎర్లీ మార్నింగ్ చదవడం అనేది స్టూడెంట్స్‌కి అలవాటు చేసుకోవాలి సార్. అంటే మేడం 4 5 ఎర్లీ ఎర్లీ మార్నింగ్? మార్నింగ్ లైక్ 5:00కి ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూత్ ఏంటంటే ఇప్పుడు నేను ఆఫ్‌లైన్ క్లాసెస్ గూడా చెప్తూ ఉంటా కాబట్టి సరదాగా ఈ నర్వస్ సిస్టమ్ అలాంటి టాపిక్ చెప్పేటప్పుడు పిల్లల్ని అడుగుతాననమాట. "అరే! ఏ టైం పడుకుంటార్రా రాత్రి నైట్" అని అడిగితే అందరూ 2 అంటారు, 1 అంటారు, 3 అంటారు. అప్పటి వరకు కొంతమంది మేబీ చదువుతూ ఉండొచ్చు. లేకపోతే కొంతమంది ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మనోళ్ళు చాలా. చాటింగ్ చేసుకుంటూ, యాహ్! ఇన్‌స్టాలో రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్‌లో రీల్స్ చూసుకుంటూ, వెబ్ సీరీస్ చూసుకుంటూ అంటే ఇప్పుడు జెన్‌జీ కిడ్స్ సార్ యాహ్! వీళ్ళంతా. జెన్‌జీ వాళ్ళు ఎక్కువ ఆ! లేట్ నైటే పడుకుంటారు. లేట్ నైట్ పడుకుంటున్నారు. అలా అలవాటయిపోయింది వీళ్ళకి. దానివల్ల ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అండ్ మెమరీ పవర్ గూడా తగ్గిపోతది. డీప్ స్లీప్ లేకపోతే మెమరీ పవర్ ఉండదు. కాన్సంట్రేషన్ ఉండదు. కొన్ని రోజుల తర్వాత మైగ్రేన్ ఒస్తది. బీపీ ఫ్లక్చుయేషన్ అవుతది. యాహ్! అవన్నీ వీళ్ళకి తెలీదు. ఇంకా కొన్ని జనరేషన్స్‌కి లైఫ్ స్పాన్ ఇంకా పడిపోతది. యాహ్! ఇలాంటి రాబోయే. యాక్టివిటీస్ వల్ల. సో, నైట్ ఎర్లీగా పడుకోవాలి. ఎంత డీప్ స్లీప్ ఉంటే బ్రెయిన్ అంత యాక్టివ్‌గా ఫ్రెష్‌గా ఉంటది సార్. యాహ్! మార్నింగ్ ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా మెలుకువ వస్తది. మార్నింగ్ 5:30 కల్లా లేవాలి. లేచి అట్‌లీస్ట్ 1 ½ అవర్, 2 అవర్స్ అంటే అప్ టు 7, 7:30 వరకు చదువుకోవాలి. అది కూడా ఏ సబ్జెక్ట్ చదవాలి? బాగా డిఫికల్ట్‌గా ఏది ఫీల్ అవుతున్నారు? ఏది ఎంత చదివినా అర్థం కావట్లేదు. అలాంటి సబ్జెక్ట్‌నే చదవాలి. ఓకే. మైండ్ తొందరగా ఈజీగా ఏంటంటే అబ్జార్బ్ చేసుకుంటదనమాట ఆ కంటెంట్‌ని. ఎర్లీ మార్నింగ్. అర్లీ మార్నింగ్. చదివిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఫిజికల్ వర్కౌట్ చేయడం గూడా చాలా ఇంపార్టెంట్ సార్ యూత్‌కి. యోగా చేయడము, వాకింగ్ ఆర్ మెడిటేషన్ ఆర్ జిమ్ ఆర్ సంథింగ్ ఎల్స్. దానివల్ల కూడా ఇంటర్నల్ స్ట్రెస్ అంతా పోతది. హ్మ్. అప్పుడు గూడా మైండ్, నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయితది. సో, అప్పుడు డే అంతా గూడా బాగా యాక్టివ్‌గా ఉంటారు. టైంకి నిద్ర వస్తది. ఇలాంటి గుడ్ లైఫ్ స్టైల్‌ని గూడా అలవాటు చేసుకోవాలి. యాహ్! అప్పుడే మనకి ఎడ్యుకేషన్ కూడా హెల్ప్ అవుతదనమాట. యాహ్! మేడం హ్మ్. ఆఫ్టర్ స్లీప్ అండ్ స్టడీ హ్మ్. బుక్స్‌కొద్దాం మేడం. వాట్ స్టాండర్డ్ బుక్స్ యూ రికమెండ్ మేడం ఫర్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ అంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని బుక్స్ రిలీజ్ చేస్తుంది. అండ్ మనకి బుక్స్ అనేవి ఒక్కొక్కరు డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారు సార్. అవును. ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్, ఒక్కొక్క పబ్లికేషన్స్, ఒక్కొక్క టైప్ ఆఫ్ బుక్స్‌ని రిలీజ్ చేస్తారు. సో, పిల్లలేంటంటే అందరూ తీసుకొని చదువుతూ ఉంటారు. ఇప్పుడు నేను అవన్నీ ఫాలో అవ్వద్దు, చదవొద్దు అని నేను అంటలేను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకే సబ్జెక్ట్‌కి 4, 5 బుక్కులు కొంటారు. హ్మ్. ఆ మేడం ఒకటి చెప్పారు. ఈ సార్ ఒకటి చెప్పారు. ఆ ఇన్‌స్టిట్యూటోడు ఇంకోటి ఇది బావుంటదంట అన్నాడు. నా రూమ్‌మేట్ ఇది బావుంటదంట. అన్నీ కలిపి క్లమ్స్ అయిపోయి లాస్ట్‌కి సబ్జెక్ట్ మొత్తం ఏమవుతది? కన్‌ఫ్యూజ్ అయిపోతారు. కన్‌ఫ్యూజ్. మొత్తం బ్లర్ కన్‌ఫ్యూజనే ఎక్కువుంది అవుతది. మేడం. కన్‌ఫ్యూజనే ఎక్కువుంది. యాహ్! నేనేమంటానంటే ఒక సబ్జెక్ట్‌కి 4, 5 బుక్స్ చదివేట బదులు ఒకే స్టాండర్డ్ బుక్‌ని చూజ్ చేసుకొని 4, 5 టైమ్స్ రిపీట్ చేయాలి. ఓకే. అప్పుడు ఎక్కువ గుర్తుంటది. ఓకే. ఇంకొకటి నేనేమంటానంటే, ఎప్పుడూ బుక్స్ అనేది, మెటీరియల్స్ అనేవి
ఎవరో ఇచ్చే సోర్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు సార్. వీళ్ళు ఎక్కడైతే క్లాసెస్ వింటారో ఎయిదర్ ఇట్ మే బి ఆన్‌లైన్ క్లాసెస్ ఆర్ ఆఫ్‌లైన్ క్లాసెస్ వాటెవర్ ఇట్ మే బి. యాహ్! సో, క్లాసెస్ వినేటప్పుడు వీళ్ళకి ఏం అర్థమైందో వీళ్ళు ఓన్‌గా రన్నింగ్ నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలవాటు చేసుకోవాలి అది. స్టూడెంట్స్ అది చేయట్లేదు. ఈవెన్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా ఏదో నేను స్టోరీ చెప్పినట్టు మన ఇంట్లో కథ చెప్తే వింటరు గదా! అలా వినేసి ఎళ్ళిపోతున్నారు. లేదు. రన్నింగ్ నోట్స్ కంపల్సరీ రాయాలి. అది కూడా ఒక టైప్ ఆఫ్ రివిజన్ లాగా. యాహ్! రన్నింగ్ నోట్స్ రాయాలి. ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మనకి చాలా సోర్స్ ఉంది కదా సార్. అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 5జీ యాహ్! యాహ్! నెట్వర్క్ ఉంది. జియో ఫోన్‌లు ఉన్నాయి. గూగుల్ ఉంది. ఏఐ ఉంది. చాట్ జీపీటీ ఉంది. యాహ్! వీటిని బేస్ చేసుకొని డౌట్స్ వచ్చిన చోట ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవాలి అని హ్మ్. చాలామంది సజెస్ట్ చేస్తా ఉంటారు. చాలామంది పోయి బుక్ స్టాల్స్‌లో గూడా అవును. అది కొనుక్కుంటా ఉంటారు. ఎట్లా మేడం? ఏ క్లాస్ నుంచి చదవాలి సార్ ఎన్‌సీఈఆర్‌టీ? ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఆఫ్‌కోర్స్ స్టాండర్డ్ బుక్స్ సార్. హ్మ్. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని బేస్ చేసుకునే ఎగ్జామ్స్‌లో క్వెషన్ అడుగుతారు. యాహ్! ఎందుకంటే అవి గవర్నమెంట్ పబ్లిష్ చేసిన బుక్స్ కాబట్టి. యాహ్! ఇప్పుడు నేనేదో బుక్ రాస్తే నా బుక్‌లో ఉండే క్వెషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇవ్వదు కదా! అసలు నేనెవరో గూడా తెలీదు వాళ్ళకి. సో, కాబట్టి అది కాదు. ఎన్‌సీఈఆర్‌టీ స్టాండర్డ్. సో, మినిమమ్ సిక్స్త్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియేట్ వరకు ఆల్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని కవర్ చేయాలి. 10థ్ క్లాస్ వరకు ఎన్‌సీఈఆర్‌టీ చదవాలి. తర్వాత మళ్ళీ +1, +2 కూడా ఎన్‌సీఈఆర్‌టీ కవర్ చేయాలి. సమ్‌టైమ్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో కూడా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, ఎన్‌సీఈఆర్‌టీ ఈస్ మస్ట్ అండ్ షుడ్ సార్. మస్ట్. అప్పుడు మనం చిన్నప్పుడేదో మళ్ళీ ఇవన్నీ ఉంటాయని హ్మ్. మనకు తెలియక పెద్ద తెలీదు. నెగ్లెక్ట్ చేస్తాం గానీ, ఆ ఏజ్‌లో ఇప్పుడు సో, చదవడం స్టాండర్డ్ సిలబస్. స్టాండర్డ్ సిలబస్ ఆఫ్‌కోర్స్ ఎన్‌సీఈఆర్‌టీని ఎవరైనా సజెస్ట్ చేస్తారు. సజెస్ట్ చేస్తారు. నేను కూడా. ఎందుకంటే అవి గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. యాహ్! స్టేట్ ఎగ్జామ్స్‌కైతే ఎస్‌సీఆర్‌టీ బుక్స్ చదవాల్సొస్తుంది. మేడం ఇప్పుడు చాలామంది యాస్పిరెంట్స్ పేపర్స్, మ్యాగజైన్స్ చదువుతా ఉంటారు. సో, సైన్స్ డెవలప్‌మెంట్స్‌కి, హ్మ్. సైన్స్ అప్డేట్స్‌కి అవి ఇంపార్టెంటే అంటారా? ఆఫ్‌కోర్స్ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మనకి న్యూస్ పేపర్‌లో ప్రపంచంలో ఏం జరిగేది న్యూస్‌లో వచ్చేస్తుంది. న్యూస్ పేపర్‌లో వస్తుంది. ఒకప్పుడేంటంటే న్యూస్ పేపరు మనం షాప్‌కెళ్ళి కొనుక్కుంటేనే దొరికేది. యాహ్! ఇప్పుడేంటి న్యూస్ పేపర్ ఎక్కడైనా ఆన్‌లైన్‌లో గూడా డిజిటల్‌గా గూడా డౌన్‌లోడ్ అయిపోతుంది. ఈరోజు న్యూస్ పేపర్ అని పెట్టేస్తున్నారు. ఫోన్‌లో కూడా చదువుకుంటున్నారు. న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. మ్యాగజైన్స్ ఫాలో అవ్వాలి. సో, ఇవన్నీ ఇంటర్నేషనల్ అవేర్‌నెస్ గురించి తెలవాలంటే హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవ్వాలి. ప్లస్ మన రీజనల్ న్యూస్ పేపర్స్ 'సాక్షి' గాని ఇవన్నీ వీళ్ళంతా కవర్ చేస్తూ ఉంటారు. అంటే చాలా మటుకు మీరు నోట్స్ ఇస్తుంటారు కదా మేడం. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. మళ్ళా కూడా పోయి వీళ్ళు సార్ దే ఇప్పుడు హావ్ టు ప్రొక్యూర్ కదా! ఒక విషయం సార్. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఈ మంత్‌లో ఒక బ్యాచ్ మేము స్టార్ట్ చేస్తామనుకోండి జులైలో. ఆ బ్యాచ్ ఒక 4, 5 మంత్స్ డ్యూరేషన్ ఉంటది. అప్రాక్సిమేట్‌లీ డిసెంబర్, జనవరి వరకు బ్యాచ్ కంప్లీట్ చేసి పంపించేస్తాం. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడో సెప్టెంబరో, అక్టోబరో ఉంటది. ఇక మరి తర్వాత జనవరి నుంచి మేము వాళ్ళకి టచ్‌లో గూడా ఉండం కదా! అవును. ఏదో యూట్యూబ్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ అలా చెప్తూ ఉంటాం గానీ, పిల్లలు అప్పుడు దగ్గరుండరు. వాళ్ళు కంప్లీట్‌గా ప్రిపరేషన్‌లో ఉంటారు. ప్రిపరేషన్. కొత్తగా వచ్చే అప్‌డేట్స్ అన్నీ వాళ్ళే అవ్వాలి గదా! హ్మ్. కొత్తగా వచ్చేవంతా వాళ్ళే అవ్వాలి. ఈవెన్ ఫ్యాకల్టీ గూడా సార్, టు బీ ఫ్రాంక్ నేను కూడా ఒక ఫ్యాకల్టీ కాబట్టి చెప్తున్నాను. యాహ్! మనం క్లాస్ చెప్పేటప్పుడు సార్ 1 ఆర్ 2 పాయింట్స్ మనం మర్చిపోతాం. అవును. అక్కడక్కడ మిస్ అవుతది. మిస్ అంటే వాంటెడ్‌లీ కాదు. ఆ ఫ్లోలోకి మర్చిపోతాం. అవసరం. ఫ్లోలో మర్చిపోతాం. సో, పిల్లలు అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని నేను అంటున్నాను. ఓకే. కంపల్సరీ. క్లాస్ రూమ్ టీచింగ్ వాళ్ళకి 40% హెల్ప్ చేసేది సార్. ఓకే. రిమైనింగ్ 60% వాళ్ళ ఎఫర్ట్సే పెట్టాలి. ఓకే. చాలామంది మెమరైజ్ చేస్తుంటారు మేడం కరెంట్ అఫైర్స్. హ్మ్. కరెంట్ అఫైర్స్ అంటే ఒక 1 ఇయరా మేడం డెవలప్‌మెంట్స్ మీరు 1 దాన్ని ఇయర్ మినిమమ్ 1 1 ఇయర్ ఇయర్. కరెంట్ అఫైర్స్ సో, ఫాలో అవ్వాలి. అవన్నీ చేసేస్తారు. మెమరైజ్ చేయడం కరెక్టా మేడం? కరెక్ట్. అంటే మెమరైజింగ్ కరెక్ట్ కాదు అంటుంటాం కదా! మనం బట్టి పట్టడము ఇది. మెమరైజ్ సార్ ఇప్పుడు ఒక విషయం సార్. కొన్ని బట్టి పడితేనే తెలుస్తది. హ్మ్. ఇప్పుడు స్టాటిక్ పార్ట్ ఉంటది. డైనమిక్ పార్ట్ ఉంటది. యాహ్! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను. లైక్ ఏంటి ఇప్పుడు ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎస్ఎల్‌వి రాకెట్‌ని ఎప్పుడు లాంచ్ చేసాం? ఫస్ట్ శాటిలైట్‌ని ఎప్పుడు లాంచ్ చేసాం? ఆ ఇయర్స్ అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. యాహ్! మెమరైజ్ చేయాలి. బట్టి పట్టాలి. గుర్తు చేసుకోవాలి. కొన్ని ఉంటాయి సార్. అది బట్టి పట్టేవి కొన్ని ఉంటాయి. అవును. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది బట్టి. అది ఎందుకు ఏంటి కారణం అంటే ఏం చెప్తాం సార్ దానికి? ఇలాంటి పార్ట్స్ గూడా కొన్నుంటాయి. బట్ అన్నీ గాదు. ఒక 10-15% రిమైనింగ్ అంతా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ అర్థం ఓరియెంటెడ్. జేసుకోవాలి. అది ఆహ్, ఉంటది, ఇది ఉంటది. ఇదే ఉంటది. మెయిన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కొన్ని. యాహ్! ఆ ఫ్యాక్ట్స్ ఎందుకు ఇదే జరిగింది అనంటే అది అది యాహ్! జరుగుతది. జరిగింది. జరిగిందంతే. ఇప్పుడు ఎల్ నినో
ఇట్లాంటి ఆ! కొన్ని డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ఎందుకు ఎల్ నీనో ఇప్పుడే రావాలి రావాలి. అనంటే ఏం జెప్తాం? వచ్చింది. యెస్. అలాంటిది.